నమః పార్వతీపతయే హర హర మహాదేవ. 26వ తారీఖు భారత గణతంత్ర దినోత్సవానికి ఆ ముఖ్య అతిథిగా వచ్చినట్టు ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను ఈ భారతదేశ వారసత్వ సంపదని నాకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే భారతీయ డిఎన్ఏ ఉంది అని తెలిసింది. ఆ తర్వాత నేను ఇంకా రోమాంచితం కావడం జరిగింది. భారతదేశం యొక్క సంగీతం వింటే నేను నృత్యం చేస్తాను, ఇది నా మూలాలు అని చెప్పడం జరిగింది. ఒక ముస్లిం దేశానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడము మనం హిందువులకు గర్వించదగ్గ విషయం. ఆయన పేరు ప్రభవో సుబియాంటో, అన్ని సంస్కృత పేరు. ఇండోనేషియాలో దాదాపు పూర్తిగా హిందూ సంస్కృతి ఉంటుంది. బాలి అనేది పూర్తిగా హిందూ రాష్ట్రమే. అంతేకాకుండా అక్కడ గరుడా ఎయిర్లైన్స్ ఉంది, కుబేరా బ్యాంక్ ఉంది, అర్జునుడిని పూజిస్తారు. ప్రతి ఒక్కరిని రామాయణాన్ని వాళ్ళు పూర్తి కథలుగా వాళ్ళు నాటకాలు వేస్తారు. రామ్కేన్ అనే పేరుతో నాటకాలు వేస్తారు. అక్కడ ఉండేటువంటి రేడియోలో మొట్టమొదటి తెల్లవారితో వచ్చేది ఏమంటే రామాయణం కథ. కాబట్టి అంత గొప్ప ఇండోనేషియా భారతదేశం గురించి గొప్పగా చెప్పడం చాలా విశేషణము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.